ఓయ్ ఒక నిమిషం ఆగు, నిన్నే. అసలు నా ప్రొఫైల్ చూసి ఎందుకు అన్ఫాలో కొడుతున్నావు? పెళ్ళైతే క్రియేటర్ అవ్వలేరా, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వలేరా? అసలు నేను దీప్తి సునైనా నైని పావని మేమందరం బాగా ఒకటే ఏజ్ గ్రూప్ తెలుసా, కాకపోతే వాళ్ళకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు అయింది, అదొక్కటే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. అఫ్ కోర్స్ వాళ్ళు టిక్ టాక్ డబ్ స్మాష్ అవన్నీ స్టార్ట్ అయినప్పుడు కొంచెం కష్టపడ్డారు అనుకోండి, అందుకని ఇప్పుడు హాయిగా మంచి హై రేంజ్ లో మంచి లైఫ్ ని అయితే లీడ్ చేస్తున్నారు. నేను కష్టపడలేదు అనుకుంటున్నారా? నేను కూడా కష్టపడ్డాను, కాకపోతే కొంచెం లేట్ గా స్టార్ట్ చేశాను, అదొక్కటే తేడా. నేను ఇలా ఇలా కొంచెం కొంచెం నా ఫాలోయింగ్ టిక్ టాక్ లో పెంచుకుంటా వస్తుంటే టిక్ టాక్ ని బ్యాన్ చేసేసారు. దాంతో నా మూడు పోయింది, ఉత్సాహం పోయింది, ఇంట్రెస్ట్ పోయింది, జుట్టు కూడా పోయింది. ఏం చేస్తాను? బట్ స్టిల్ నేను ఇంకా ట్రై చేస్తానే ఉన్నాను. నాకు తెలిసి నేను 2020 నుంచి కంటెంట్ క్రియేషన్ చేస్తానే ఉన్నాను. స్టిల్ నేను ఇక్కడే ఉన్నాను. ఇప్పుడిప్పుడే కొత్త క్రియేటర్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను. నా ఫేస్ క్యూట్ గా లేదా? నన్ను చూడలేకపోతున్నారా? నేను డాన్స్ చేయనని అనుకుంటున్నారా? నా ప్రొఫైల్కి వెళ్ళి చూడండి. అండ్ యా, పాట పాడలేనని అనుకుంటున్నారా? ఇప్పటిదాకా ట్రై చేయలేదు, బట్ స్టిల్ ఐ కెన్ సింగ్ వెల్. ఐ డైలీ సింగ్ ఇన్ మై డ్రీమ్స్. రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా యాక్టింగ్ చేయలేని అనుకున్నారా? అసలు నా వీడియో చూడండి, ఎక్స్ప్రెషన్స్ అదడిపోలే. ఇంత వాగుతున్నాను, కనీసం ఇప్పుడైనా ఫాలో కొట్టచ్చు కదా. ఇప్పటికి కూడా మీరు ఫాలో కొట్టకపోతే నచ్చేలా చేసి చూపిస్తా, ముందు ముందు చూసుకోండి. మీకు చెప్పి వేస్ట్ అసలు.